హాయ్ అండి, ఇవి మా ఇంటి దగ్గర ఉన్న చిక్కుడు చెట్టుకి కాసిన చిక్కుడుకాయలు. అయితే ఇవి నాటు చిక్కుడుకాయలు. వీటి నుంచి నేను గింజల్ని తీసాను. ఆ గింజలతో నేను ఈరోజు కూర చేయాలనుకుంటున్నాను. ఫ్రై విధంగా చేస్తాను. ఆ కర్రీ అనేది ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఇలా వేరు చేసుకున్న ఈ చిక్కుడు గింజలన్నిటినీ తీసుకొని కొన్ని వాటర్లో, చిక్కుడు గింజలన్నీ మునిగే వరకు వాటర్ని తీసుకొని ఆ వాటర్లో ఈ చిక్కుడు గింజలన్నీ వేసి ఒక 5 నిమిషాల పాటు వాటిని ఉడికించాలి. అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు దాన్ని ఉడికించుకోవాలి. అలా ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మరుగుతుంది. ఈ విధంగా మరిగిన దాన్ని మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం కళాయిని తీసుకొని అందులో ఫ్రైకి అనేది రెడీ చేసుకోవాలి. ఫస్ట్గా అందులో ఆయిల్ని పోసుకొని, కొంచెం ఆయిల్ మాత్రమే నేను యూజ్ చేస్తాను. ఆ విధంగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అనేవి వేసుకొని వాటి తర్వాత ఈ చిక్కుడు గింజల్ని వేసుకోవాలి. ఈ చిక్కుడు గింజల్ని కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే ఫ్రై కదా, కొంచెం అడుగు మాడిపోతూ ఉంటుంది. కాసేపు మూత పెట్టి తీసి వాటిని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత చిటికెడు పసుపు, ఇందాక సాల్ట్ వేసాం ఆల్రెడీ, కొంచెం సరిపడా సాల్ట్ని వేసుకొని మళ్ళీ వాటిని ఫ్రై చేసుకోవాలి. వాటి తర్వాత అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా దగ్గరికి ఫ్రై అయ్యే వరకు, మొత్తం ఉడికే వరకు చూసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దాని యొక్క రెసిపీ అనేది చాలా బాగుంటుంది. సూపర్గా ఉండి చిక్కుడు పిక్కల ఫ్రై రెడీ అయిపోయింది. విశాంతి 24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.